హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ పేలుడు సంభవించి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు దాటికి ఇంటి గోడలు, తలుపులు, కిటికీల అద్దాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఘటన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన అనంతరం ఇంట్లోని గ్యాస్ స్టవ్, 3 గ్యాస్ సిలిండర్లు, ఫ్రిడ్జ్, గీజర్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించగా అవన్నీ సురక్షితంగా ఉండడం పేలుడు మిస్టరీగా మారింది. ఇంట్లో అగ్ని ప్రమాదం ఆనవాళ్లు కూడా కనిపించలేదు. భారీ శబ్దానికి ఇంటి ధ్వంసానికి కారణమేంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సరూర్ నగర్ పరిధిలోని బాపు నగర్ రోడ్ నెంబర్ 4లో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్, అతని భార్య, కుమారుడితో కలిసి 24 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. అతని ఇంట్లోని కిచెన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిపుణుల సాయంతో ఇల్లు ధ్వంసానికి గల కారణాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు, హైడ్రా సిబ్బంది అక్కడికి చేరుకుని కారణాలను అన్వేషిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లోని సరూర్ నగర్లో వింత సంఘటన జరిగింది. ఒక ఇంట్లో ఉన్న పలంగా ఇంట్లో మొదటి అంతస్తులో గోడలు కూలిపోయాయి. గ్యాస్ లీక్ అయి జరిగిందా, ఎట్లా జరిగిందన్న సంఘటన విషయంలో క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తోడు కూడా తనిఖీలు చేస్తున్నారు. మన దగ్గర ఏసీపీ కృష్ణ సార్ ఉన్నారు. అంటే ఈ సంఘటన ఎట్లా జరిగిందని భావిస్తారు? అంటే ప్రాథమిక విషయాన్ని బట్టి గ్యాస్ ఏదైతే పైపు ఉన్నదో ఆ పైపు దానికి మన సిలిండర్ కానుంచి వచ్చే పైపు స్టవ్కు పెట్టి ఉంటుంది కదా, ఆ స్టవ్కు పెట్టిన పైపు కొంచెం లూజ్ ఉన్నది. ఆ పైపు ఈ గ్యాస్ కూడా ఆన్ ఆఫ్ చేసే సప్లై ఏదైతే ఉందో ఆ బటన్ కూడా కొంత మీడియం రేంజ్లో ఆఫ్ చేసి ఉన్నది, పూర్తిగా ఆఫ్ చేసి లేదు. అంటే దీని నుంచి కొంత గ్యాస్ కూడా లీక్ అయ్యి ఆ పైపుల ద్వారా పోతున్నది. పోయి అక్కడ లూజ్ ఉండటం వల్ల అక్కడ నుంచి లీక్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ దీపం పెట్టి ఉండటం వల్ల దాని ఎఫెక్ట్ కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఆ దీపం యొక్క ఫ్లేమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్లేమ్స్ ఆ గ్యాస్ లీక్ కావడం వల్ల స్లైట్గా లీక్ అయిపోవడం వల్ల అది కొంత టైం తీసుకొని అదంతా కూడా గ్యాస్ మొత్తం ఈ రూమ్లో గ్యాస్ రావటం వల్ల ఈ దీపం అంటుకొని ఆ గ్యాస్ వల్ల అయినట్టు ప్రాథమికంగా తెలుస్తున్నది. అంటే దీన్ని బట్టి ఏంటంటే చాలా వీళ్ళు పూర్తిగా కూడా ఇక్కడ ఈ సిలిండర్ కాడ ఉండే స్విచ్ ఏదైతే ఉందో ఆన్ ఆఫ్ స్విచ్ కూడా పూర్తిగా ఆఫ్ చేయలేదు. ప్లస్ అక్కడ ఏదైతే మన పైప్ ఉందో, మన స్టవ్ కాడ ఉండే పైపు, స్టవ్కి ఎట్లయితే జాయింట్ చేసే పైపు ఉంటుందో ఆ పైపు కూడా టైట్గా లేదు, అది లూజ్గా ఉన్నది. ఆ లూజ్ ఉన్నది, దానికి ఎలాంటి పిన్ను కూడా లేదు, టైట్ చేసి ఉండే పిన్ను కూడా అంటే జాగ్రత్త కూడా లేదు, తీసుకోవడం జరగలేదు. దానివల్ల జరిగినట్టు ప్రాథమికంగా అనిపిస్తుంది. ఏదైతే బిల్డింగ్ కూడా ఇది బహుశా ఇది ఫస్ట్ ఫ్లోర్ 2007 లేచింది అంటారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అయితే 97 బిల్డింగు. దాంతో కూడా కొంత ఎఫెక్ట్కు ఈ గోడలు కూడా అంటే తట్టుకోలేక కొంత దాని ఎఫెక్ట్ కూడా పడుతుంది. ఈ 2 వైపులో కూడా అటువైపు 3 వైపులు కూడా గోడలు అవి బ్లాస్ట్ కావడం వల్ల కూలిపోయినాయి. సిలిండర్ విషయంలో సిలిండర్ 26/5వ నెల అంటే గత నెల 26 కరెక్ట్ గా నెల మీద 3 రోజులు అట్లా అవుతుంది. ఇప్పటికే అందులో 30% అట్లా అయిపోయి ఉంటది. ఆ లీక్ అయితే మళ్ళీ ఉదయం 9:30 వరకు వాళ్ళు కిచెన్ లోనే ఉన్నారట. దాదాపు 30% కాదు, ఎక్కువే అయింది. గ్యాస్ సిలిండర్ చాలా కొంచెమే ఉంటుంది. 5% 10% ఏదో సిలిండర్ వేకెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. దాన్ని పరిశీలిస్తే వీళ్ళు ఈ ఇంట్లో కూడా ఎవరు లేరు. ఆ టైంలో హాల్లో పెద్ద ఆవిడ ఉన్నది. మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు ఆ దీపం వెలిగించారు. కాకపోతే సిలిండర్ వాళ్ళు ఈ సిలిండర్ ఆఫ్ చేసిన విషయాన్ని అనుకుంటున్నారు, కానీ అది పూర్తిగా ఆఫ్ కాలేదు. గంటన్నర సమయంలోనే గ్యాస్ లీక్ అయ్యి ఈ రేంజ్ లో ఎట్లా పేలుతుంది అంటూ యజమానులు అనుమానం వ్యక్తం చేస్తుంటే, మిస్టరీ వ్యక్తం చేస్తుంటే సిలిండర్ లో 90% అయిపోయినాక లీక్ ఎంత ఉంటుంది? 10% ఇంత పెద్ద బ్లాస్ట్ అవుతుందా? ఓకే రైట్. అంటే ఇది 90% అయిపోయినట్టు గ్యాస్ సిలిండర్ ఎట్లా పేలుతుంది? అది పేలినట్టు కూడా లేదు. ఎక్కడ లీక్ అయినట్టు ప్రెషర్ కూడా ఉంటుంది, లీక్ కూడా కాలేదు. అట్నే కనెక్షన్ కూడా ఉందని చెప్తున్నారు. అయితే క్లూజ్ టీము ఇప్పటికే డాగ్ స్క్వాడ్ కూడా పరిశీలన చేస్తున్నారు. ఏసీపీ కృష్ణ సార్తో పాటు అందరూ కూడా డిపార్ట్మెంట్ అంతా ఎట్లా జరిగింది ఈ సంఘటన కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రాథమికంగా మాత్రం గ్యాస్ తోటే ఈ సంఘటన జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కెమెరా సంయుక్తంతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.